జైత్రయాత్రా ఇది నా విశ్వయాత్ర. జైత్రయాత్రా ఇది నా విశ్వయాత్ర. జ్ఞాన సంపన్నుడైన మన గురువైన వివేకానందుల వారు అనంత జ్ఞానవాహినిని మనపై కురిపిస్తూ ఉంటే తిరుపతి ట్రూత్ సభ్యుల పరిణితి ఇప్పుడు మనం వీక్షించి ఆనందించబోతున్నాం. అది గురువు గారికి వారిచ్చే బహుమానంగా భావించబోతున్నాం. ముందుగా గురువు గారికి ప్రణితలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ట్రూత్ సాధకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఉమామహేష్. నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను వృత్తిరీత్యా శిల్పిని. నన్ను ఈ ట్రూత్కి పరిచయం చేసింది మా అన్న కిషోర్ కుమార్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ట్రూత్కి రాకముందు నేను పుట్టిన కమ్యూనిటీ పరంగా కావచ్చు, మా పెద్దవాళ్ళు ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలని చెప్పడం వల్ల కావచ్చు, మా ఇంట్లో వారానికి 5 రోజులు పూజలే అండి. ఎంతలా అంటే ఉదయం లేచి టీ కాఫీ కాడి నుంచి లాస్ట్ నైట్ భోజనం నీళ్ళు దాకా ప్రతిరోజు వాళ్ళకి ఇచ్చే మీరు తినాలి, వాళ్ళకి పెట్టే మీరు తినాలి అనే విధంగా మమ్మల్ని నేర్పించారు. అలాగే పెంచారు. మేము అదే నిజం అని చెప్పి అలాగే ఉన్నాము. అలాగే ఉంటూ మేము పెరిగాము. ఆ తర్వాత 2005లో మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంత నిష్టగా ఉండి ఈ విధంగా ఉండి పూజలు చేసినా కూడా మా నాన్నగారిని ఏ దేవుడు కాపాడలేకపోయాడే అనే బాధ, కోపం. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు 2005లో. అప్పటి నుంచి అసలు ఏ దేవుడు లేడు, అసలు పూజలు చేయడం మానేసామండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారు ఏదో చేసుకునేవాళ్ళు, చేసుకుంటారా మీరన్నా సంతోషంగా ఉంటారని. సమస్య లేదు అసలు ఏ దేవుడు లేడు అని ఫిక్స్ అయిపోయామండి. పూజలే చేసేది లేదు. ఆ తర్వాత చిన్నగా అవధూతల్ని నమ్మడం మొదలుపెట్టాను. అది కూడా ఎలాగంటే మా అన్నగారు వచ్చిన ప్రతిసారి తిరుపతిలో చదివేవాళ్ళు. వచ్చిన ప్రతిసారి బుక్స్ ఏదో ఒక బుక్స్, జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి, స్వామి వివేకానంద, ఓషో, ఎన్ని బుక్స్ అంటే చాలా బుక్స్ చదువున్నాడు. వచ్చిన ప్రతిసారి ఈ బుక్ చదువురా దీంట్లో బాగుంది, ఈ బుక్ చదువురా దీంట్లో బాగుందని చెప్పేవాడు. నాకు జిడ్డు కృష్ణ ఈ బుక్స్ ఏవి నాకు మైండ్కి ఎక్కేటివి కాదు. దేవుడు లేడంతే. మనం సంపాదిస్తున్నాం, సంపాదించి మనం ఖర్చు పెడుతున్నాం, మనం హ్యాపీ చాలు అట్లా అనుకునేవాడిని. అప్పటి నుంచి అండి పూజలు చేయడం మానేసిన తర్వాత అవధూతలు నమ్మడం ఎలా మొదలుపెట్టానంటే ఒక బుక్ చదివాను, మా అన్నే తెచ్చాడు. అప్పటి నుంచి ఓహో అవధూతలు దేవుళ్ళ అని చెప్పి ఒక గురువుని ఎంచుకున్నాను. అప్పుడు ఆయన గురువు అనుకున్నాను నేను. ఆయన ఎంచుకొని అప్పటి నుంచి మళ్ళీ సేమ్ పూజలు ఇంట్లో ఆయన పటం పెట్టుకున్నాను. ఆయన పేరు చెప్పుకుని 108 రుద్రాక్ష తీసుకున్నాను. ఆయన పేరు చెప్తూ జపం చేసుకునేది. గంటన్నర చేసేది రోజు. ఓషో బుక్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని బుక్స్ చదివానండి. అరే ఈ నా ఆలోచనకి దగ్గరగా ఉన్నట్టుందే అని చెప్పి ఓషో గారి బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. ఒక బుక్ కావాల్సి వచ్చింది. మా అన్న అప్పటికే చాలా బుక్ చదివేస్తున్నాడు. ఒక బుక్ మా అన్న అడిగితే తిరుపతిలో రాజశేఖర్ని అడిగాను. అప్పుడు రాజశేఖర్ బుక్స్ అమ్మేవాడు. ఆ బుక్స్ ఇంటికాడికి వచ్చి బుక్ ఇచ్చి అన్న మీరు ఇంతగా తిరుగున్నారు కదా, ఒక్కసారి మన తిరుపతిలో క్లాసులు జరుగుతాయి, ఒక్కసారి రండి వచ్చి చూడండి అన్నారు. మా అన్నగారు ఫస్ట్ క్లాస్కి వెళ్ళారు, 2వ క్లాస్కి వెళ్ళారు. వెళ్ళంగానే వచ్చిన వెంటనే ఖచ్చితంగా మనం ఇక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా నువ్వు వెళ్ళి చూడు అన్నాడు. అసలు బేసిక్గా నేను చదువుకునే రోజుల్లోనే క్లాసులకు వెళ్ళాను. నేను మళ్ళీ ఆడికి వెళ్ళి బుక్ ఎత్తుకొని పెన్ ఎత్తుకొని మళ్ళీ ఏం రాస్తావున్నా, నేను బుక్ చదువుకుంటా, నాకు ఇదే బాగుంది అని నేను చెప్పాను. లేదురా నువ్వు పో.
అప్పటికే అండి అవధుల దగ్గర ఎంతకాలం తిరిగామంటే 19 సంవత్సరాల నుంచి మా నాన్న చనిపోయినప్పటి నుంచి మినిమం 13-14 సంవత్సరాలు ఉంటాయండి. 13-14 సంవత్సరాల వరకు మేము అవధూతల వైపే. నేను మా అన్న రకరకాల బుక్స్ చదివేవాడు, నేను మాత్రం అవధూతలు నిజం వీళ్ళే దేవుళ్ళు అని నమ్మేసి వాళ్ళ గురువుని ఎంచుకొని పూజ చేశాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఓడిసి బాబా ఉన్నారండి, ఆడికి పోయాను, అందరూ పోయారు. లోపల పోగానే ఆయన ఏదో భాషలో తిట్టి నువ్వు రావద్దని చెప్పి అన్న అరిచారు గట్టిగా. అరవంగానే ఓహో ఇంకా నాకు ఇంతమంది దగ్గర తిరుగుతున్నా, నెల్లూరు జిల్లా నుంచి అనంతపురం కర్ణాటక బార్డర్ వరకు ఎంతమంది అయితే అవతలుతున్న అందరి దగ్గరికి నేను పోయి ఉంటానండి, బుక్స్ చదివి ఉంటాను. ఆయన రావద్దనగానే ఓహో ఇంకా నా కర్మ పోలేదురా. తర్వాత గురుగారు ఓషో అట్లాగా అందరి దగ్గర తిరుగుతూ ఉండేవాడిని. ఒకసారి ఓషో బుక్ కోసం రాజశేఖర్ కన్సల్ట్ అయిన తర్వాత తెచ్చిచ్చాడు. మేము తిరుగుండేది అవన్నీ చూశాను. ఒక్కసారి తిరుపతిలో క్లాస్ జరుగుతుంది, ఒక గురువుగారు వస్తారు, వినండి చెప్పండి. ఫస్ట్ క్లాస్ అన్నపోయి వచ్చిన తర్వాత ఇదే నిజం, నేను వచ్చానండి ఫస్ట్ క్లాస్కి. వచ్చి రాగానే నా ఆలోచన ఎలా ఉంది, గురువుగారిని చూడంగానే అరే మనం ఇంతకాలం తిరిగింది గడ్డం ఉంటుంది. ఆ గురువుగారికి అక్కడ ఉండే వాళ్ళకి అవధూతలకి బట్టలు ఉండవు, శిష్యులు వచ్చి కడతారు, స్నానం చేయరు, ఎవరో ఒక స్నానం చేసి వర్షానికి స్నానం చేసి అట్లా తిరిగేవాళ్ళు కదా. ఈయనేంది ఇలా ఉన్నారు, నీట్గా డ్రెస్ చేసుకున్నారు, అసలు గడ్డం ఎప్పుడు తీసుకుని అట్లా ఉన్నారు, అసలు ఈయన గురువేనా కాదు. ఫిక్స్ అయిపోయాను, చూడ్డానికి సినిమా హీరో లాగున్నారు. నిజంగా సార్ నేను అలాగే అనుకున్నాను. సినిమా హీరో కానీ ఓల్డ్ క్యారెక్టర్ పోనీ ఏదో గడ్డం లేదు. ఈయన గురువు కాదని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వినగానే గురువు గారు అక్కడ నాకు పొందిన అనుభూతి ఈ క్షణం ఈ స్టేజ్ మీద చెప్తున్నా కానీ ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అహం బ్రహ్మాస్మి, అహం అంటే నువ్వు, దైవం అంటే దైవం నీవే అయి ఉన్నావు, తత్వమసి నీలో ఉన్నది కూడా దైవమే, అయం ఆత్మ బ్రహ్మ తత్వమసి ఎంత విలువైన దైవానువో ఇక్కడున్న యావత్ మంది అంతే విలువైన దైవాలు. అయం ఆత్మ బ్రహ్మ నీలో ఉన్న ఆత్మ కూడా దైవమే, ప్రజ్ఞానం బ్రహ్మ జ్ఞానం అనుష్ఠానమే జ్ఞానం అది కూడా దైవమే అని చెప్పంగానే గురువుగారు నాలో వెంటనే ఎస్ ఇదే, ఇంతకాలం ఇన్ని తిరిగి ఇప్పుడు తెలుసుకుందే నిజం, ఇదే నిజం అని నాలో నేనే సింహగర్జన చేసుకున్నాను. ఫస్ట్ కోవిడ్ టైంలో జ్ఞానానికి ఉగాది, భయానికి సమాధి, అది నా లైఫ్ను మార్చింది. ఎంతగా మార్చిందంటే జ్ఞానం ఫస్ట్ గురువు యొక్క విలువ తెలుసుకున్నాను. గురువు యొక్క విలువ ఏది గురువుగారు చెప్తే అది కానీ మన అనుష్ఠానం చేసుకొని ఆచరించగలిగితే మన లైఫ్ ఏదైతే ఇక్కడికి దేనికోసమైతే వచ్చామో అది ఖచ్చితంగా పొంది తీరుతాము అని నమ్మేశాను. జ్ఞానం పాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఏది పొందితే మళ్ళా పోగొట్టుకోవడం ఉండదో దాన్ని పొందడానికి ఈ జీవితంలోనే ఈ శరీరంతోనే ఏదైనా త్యజించడానికి సిద్ధం అని నేను తెలుసుకున్నాను గురువు. జ్ఞానం మీరు చెప్తున్న జ్ఞానంతో నాకు అనుష్ఠానం అవుతున్న కొద్దీ నా జీవితంలో జరగబోయేటివి కానీ జరుగుతున్నా కానీ ఏది ఎంత కష్టంగా చాలా వచ్చాయి గురు, ఏది జరిగినా కానీ అవి ఏవి నాకు సంబంధం లేదు ఇంకా అనే విధంగా చందంగా నేను మారిపోయాను తండ్రి. ఈ జ్ఞానంతో అజ్ఞాన గొంగళపురిగా ఉన్న నన్ను మీ జ్ఞానంతోనే, ఈ ట్రూత్ వివేకామృత జ్ఞానంతోనే సీతాకోక చిలుకగా మార్చిన మా గురువు గారికి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. సో 7వ ప్రకరణం ముప్పై శ్లోకాలు. 7వ ప్రకరణంలో ఉన్నది గీతాశాస్త్రంలో 30 శ్లోకాలు. ఆ 30 శ్లోకాల యొక్క సారభూతమైన అంశాలని ఇవాల్టి రోజున ఒకసారి పునశ్చరణ చేసే ప్రయత్నాన్ని గావిద్దాం. క్షుణ్ణమైన అవగాహనని పొందే ప్రయత్నం చేద్దాం.
మీ పర్సనాలిటీ నా గురించి ఎప్పుడు మాట్లాడేది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పటం అనేది మాట్లాడుతుంది. సేమ్ అదే విమర్శ రామ్థాన్ మీద కూడా జరుగుతుంది. అలా రామ్థాన్ విమర్శించినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, సరిగ్గా ఏ పర్సనాలిటీని నేను అటాక్ చేసి చంపుదాం అనుకుంటున్నానో దాని ట్యూన్ అది, దాని సిగ్నేచర్ అది, అది అర్థం ఎందుకు అలా చెప్తుందో కూడా చెప్పారు ఆయన. అర్థం చేసుకోవటం ఆయన చెప్పారో లేదో నాకు గుర్తులేదు, కానీ అది ఎందుకు అలా చెప్తుందో నేను చెప్తున్నా. అర్థం చేసుకుంటే తాను మారిపోతాను. ఒకసారి చెప్తే ఇడు మారడని తెలుస్తానికి, మళ్ళీ మళ్ళీ చెప్తే మారిపోతానన్న భయం కొద్దీ మళ్ళీ చెప్తున్నప్పుడు అనీజినెస్ ఫీల్ అవుతుంది. ఆ అనీజినెస్నే పర్సనాలిటీ చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్తే మారని తెలుసు దానికి, పర్సనాలిటీకి. మళ్ళీ చెప్తే ఇక మారిపోతుందేమో అని భయం వేసి తన అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసమే మళ్ళీ చెప్పడం ఏంటి అని అడుగుతుంది. మళ్ళీ చెప్పితే తాను మారిపోతానని గమనించిన పర్సనాలిటీ మళ్ళీ చెప్తుంటే ఇబ్బంది పడుతుందంటే దాని అర్థం మీరు సరిగ్గా నేర్చుకుంటున్నారని, మందు పనిచేస్తుందని. సో ఇప్పుడు ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాం మనం ఈ దేహం కాదు, ఇంద్రియాలతో అనుభవించేదానికి అస్తిత్వం లేదని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. కానీ నిన్న ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాం, చూసారు లేదు? దేహమే ఇంద్రియాలు, దేహం లేకపోయినా నువ్వు ఉంటున్నావు అంటే ఏంటి? దేహం లేకపోయినా నువ్వు ఉంటున్నావు. మరి దేహం లేకపోయినా నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు ఉన్నదాన్ని ఇంద్రియాలు గుర్తించట్లేదుగా. సో దేహమే ఇంద్రియాలు అయినప్పుడు, ఇంద్రియాలతో ధృవీకరించింది మాత్రమే ఉన్నట్టు అనుకున్నప్పుడు, దేహంలో లేనప్పుడు ఇంద్రియాలు లేవుగా, మరి ఉంటుందిగా అంతా. మరి దేహంలో లేనప్పుడు నువ్వు ఉన్నావుగా, ఇంద్రియాలు చూడలేకపోతున్నాయిగా. 2 పాయింట్లు పట్టుకోవాలి. దేహంలో లేవు, నువ్వు ఉన్నావు, కానీ దేహంలో ఉన్నవాడు ఇంద్రియాలు నిన్ను చూడలేకపోతున్నాయి అంటే ఇంద్రియాలు చూసేది నిజం కాదుగా. ఒకటి, నువ్వు దేహంలో లేనప్పుడు కూడా ఉన్నావు, కానీ నువ్వు అన్నిటినీ చూస్తున్నావు. కాబట్టి ఇంద్రియాలు చూసేది నిజం అనుకోవడం కరెక్ట్ కాదుగా. అలాగే దేహమే కర్మేంద్రియాలు, మరి దేహమే కర్మేంద్రియాలు అన్నప్పుడు దేహంలోంచి పుట్టుకొచ్చే కర్మేంద్రియాలు కూడా భౌతికమేగా. కాబట్టి ఆ దేహం నుంచి వచ్చే కర్మేంద్రియాల నుంచి ఫలితం రావటం ఏంటి? అలా మనం మారుతున్న కొద్దీ ఏహెడ్ వెళ్తుంటాం, అది గమనించుకోవాలి మనం. అలాగే ఇందాక ధారణ చేస్తున్నప్పుడు 2 ఒకేసారి కావాలని చెప్పాను మీకు, మల్టీ డైమెన్షనల్ ట్రూత్ చెప్దామని. ఒకేసారి తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదటి జన్మలో జీవితంలో జరగబోయే సంఘటనలన్నీ మిథ్యే, మాయే, భ్రమే, స్వప్నమే, ఛాయే అని చెప్పా. అదేసారి నా జన్మలో జీవితంలో జరుగుతున్న సంఘటనలు, జరగబోయే సంఘటనలకి రిగ్రెట్స్ లేవు, నేను సృష్టించుకున్నదే జరిగింది. ఈ 2 ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, 2 ఒకదానికొకటి అనుసంధానమయ్యే ఉన్నాయి. ఎలా? ఇది నీడ అంటున్నాం, ఇది నీడ అన్నప్పుడు నీడ ఉంటే నిజం ఒకటి ఉండాలిగా. నిజానికి ఇది నీడ, ఆ నిజం యొక్క నీడ. నిజానికి నీడ అంటే మళ్ళీ మీకు వేరే రకాలు, నిజం యొక్క నీడ.
మరి ఇది నీడ అయినప్పుడు ఈ నీడ వెనక ఒక నిజం ఉండాలిగా. ఆ నిజమేంటి? నువ్వు అక్కడ సృష్టించుకున్నావు, అక్కడ సృష్టించుకున్న దాన్ని నిజం అంటున్నావు, ఇక్కడ జరుగుతున్న దాన్ని నీడ అంటున్నావు. రెండు ఒకటేగా. నీడ రావటానికి కంట్రోల్ ఉండాలిగా నీకు. నీడ దాని అంతటా అది రాదు కదా. నీడ వెనక ఒక శాస్త్రీయ దృక్పథం ఉండాలి కదా. ఇది నిజం కాదు, కానీ ఇది జరగటానికి ఏదో కారణం ఉండాలి కదా. ఎందుకు ఇది నిజం కాదు? నీ శాశ్వతత్వం యొక్క దృక్కోణంలో నుంచి దర్శిస్తే నువ్వు పురుషుడివి కాదు, స్త్రీవి కాదు, మనిషివే కాదు. సో నీ ఫరెవర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇదేం నిజం కాదు. ప్రస్తుతం నువ్వు నేను ఒక పురుష దేహ మాధ్యమానికి వచ్చా, ఒక రూపురేఖలతో వచ్చా. ఇది యాదృచ్ఛికంగా జరగలేదుగా. ఈ పాత్ర నేను ఎంచుకున్న, ఈ పాత్రకి లక్షణాలు నేను ఇచ్చా. ఇలా చూసుకుంటే, మీరు మరింత లోతుగా వెళ్ళి చూసుకుంటే, అసురుడిని చంపుదామనుకున్నప్పుడు ఇదంతా నిజం కాదని ప్రకటించండి. అసురుడు ముక్కుతాడేయాలనుకున్నప్పుడు నేను సృష్టించుకున్నదే జరుగుతుందని ప్రకటించండి. ఇది నిజం ఎప్పుడంటే దానంతటా జరిగితే అది నిజం. మనం అనుకున్నది శాసిస్తున్నాం, శాసించిన వాడిని నేను. రెండు నిజం కానటువంటి వాటికి మధ్య జరిగేది నిజం కాదు, కానీ దీనికి కర్త క్రియ ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. ఆ నిజం కానటువంటి దాన్ని కూడా సృష్టించింది నేనే అన్నది అంటే మీకు పవర్ పెరుగుతుంది అర్థం చేసుకుంటే. శ్లోకం చదువు. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం 1వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యాసక్త మనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. భావం. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై యుండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకుని విధమును వినుము. సో ఈ శ్లోకం అంటే మనుష్యులు దీన్ని భక్తి షట్కంగా, జ్ఞాన షట్కంగా, కర్మ షట్కంగా అమర్చుకోవటం జరిగింది. కర్మ షట్కమై తదుపరి షట్కం భక్తి షట్కంలో తొలి ప్రకరణం ఇది. తొలి ప్రకరణంలో తొలి శ్లోకం ఇది. తొలి శ్లోకంలో తొలి సుషబ్ద శిల్పం మయ్యాసక్త మనా. ఆ ఎత్తుగడ అద్భుతంగా ఉంది. మయి ఆసక్త మనా. దాని అర్థం మయి అంటే వీళ్ళందరూ శ్రీకృష్ణుడేమో అని అభిప్రాయపడ్డారు, కానీ మయి అంటే శ్రీకృష్ణుడు కాదు కాదు కాదు. మయి అంటే అయామ్, మయి అంటే అంతర్యామి. మయి అంటే అయామ్, మయి అంటే అంతర్యామి, మయి అంటే నేను, మయి అంటే నిజమైన నేను. మయి ఆసక్తి మనాహ. నీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న నేనుగా పిలువబడుతున్న అంతర్యామి మీద, అంతర్యామిగా పిలువబడుతున్న నేను పట్ల నిజమైన ఆసక్తిని పెంపొందించుకో. యు కన్స్ట్రక్ట్ ఎ థింకింగ్ ప్యాటర్న్. ఇక్కడ మనస్సు అన్నప్పుడు థింకింగ్ ప్యాటర్న్. యూ డెవలప్ ఎ థింకింగ్ ప్యాటర్న్ వేర్ ది అట్మోస్ట్ ప్రియారిటీ ఈజ్ గివెన్ టు ది గాడ్ విత్ ఇన్ అనేది గుర్తుపెట్టుకోండి. మయి ఆసక్తి మనా. అలాంటి మనస్సును పరినిర్మించుకోవయా అన్నారు. సో మయి ఆసక్తి మనా అంటే మయి మీద ఆసక్తి లేని మనస్సు వ్యక్తిత్వం అనుకోండి.
తర్వాత దాన్ని మయి మీద ఆసక్తి పెరిగిన మనస్సు అయిందనుకోండి, అప్పుడు అలాంటి మనస్సు ఉన్నప్పుడు అంతర్యామితో అనుసంధానం అవటం బహు తేలికే కదా. ఇలాంటి స్వయం, అలాంటి మనస్సు, యాజ్ సింపుల్ యాజ్ సచ్. మయి ఆసక్తి మనా, సింపుల్ మ్యాజిక్. పదార్థ రూప జగత్తులో మానవుడిగా జీవిస్తున్న మనిషి అనే మృగానికి ఒక పోకడ జన్మతహగానే ఉంటుంది. తత్వత అంటే దైవికంగా మనకు వచ్చే లక్షణాన్ని తత్వత అంటారు. తత్వత అంటే అర్థం ఏంటి? బికాస్ వీఆర్ గాడ్స్, వీ హ్యావ్ సర్టన్ గ్రాండ్నెసెస్ బై డిఫాల్ట్. దైవికంగా మనకి తత్వత లభించడం అంటే మనకి దైవికంగా దైవాలు కాబట్టి ఉన్న లక్షణం తత్వత. సో జీవాత్మ దేహధారి అయి మానవుడిగా జీవిస్తున్న నేపథ్యంలో ఉండే ఒక పోకడ ఏంటంటే, అది దైవం కోసం బాహ్యాలను అన్వేషిస్తుంది. దైవం తనకు అన్యంగా ఉన్నాడని అపోహపడుతూ ఉంటుంది. ఈ అపోహని మతం మరింతగా దృఢపరుస్తుంటుంది, సమాజం మరింతగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆ జీవన విధానంలో ఎక్కడ ఇన్నాళ్ళు మనం వెతుకుతున్న ఆ నిజమైన నేను హృదయాంతరంగంలో కొలువై ఉన్నారని తెలుసుకోవటానికి అసలు అలాంటి క్లూ కూడా ఉండదు. అసలు ఎలాంటి క్లూ ఉండదు. క్లూ ఇచ్చినా ఇది నిజమని చెప్పడానికి ఎక్కడ ఆస్కారం ఉండదు, ఆసక్తి ఉండదు, రుజువు ఉండదు. నీ విశ్వాసం తప్ప. ప్రాథమిక దశలో నీ గురువు మీద ఉన్న విశ్వాసం, తర్వాత ఆ గురువు చెప్పిన దాని మీద ఉన్న విశ్వాసం, అంతేగాని ఎవిడెన్స్ కానీ సాక్ష్యాలు కానీ ఏం ఉండవు. సో ఆచార్యులైన శ్రీకృష్ణుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే అర్జునుడి ద్వారా యావత్ మానవ సంతతికి అందించిన ఒక సందేశం, ఓ మానవా, నువ్వు ఈ దృశ్యమాన జగత్తులో అంతర్భాగంగా జీవిస్తున్న తరుణంలో మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది నీ హృదయాంతరంగంలో అంతర్యామి ఉన్నారని, సజీవంగానే ఉన్నారని, అతని కన్నా మించిన కథానాయకుడు విశ్వంలో లేరు, రారు, ఉండబోరని, అతడు నీ మీద అవ్యాజ్యమైన ప్రేమని కురిపిస్తున్నారని, నువ్వు చేయాల్సిందల్లా అతడితో సంగమించటమే మాత్రమేనని గుర్తెరిగితే అతని యొక్క సమగ్రమైన అవగాహనని పెంచుకోవాలన్న ఆసక్తి కలిగిన ఆలోచన సంవిధానాన్ని పరినిర్మించుకోగలిగితే అయింది. మయి ఆసక్తి మన అయిపోయింది. వెంటనే నెక్స్ట్ యోగం యుంజన్ అన్నాడు. అంతే. అసలు అది మ్యాజిక్ అనమాట. క్వాంటమ్ లిప్ థాట్ ఒక్కసారి ముందుకు వెళ్ళిపోతాం. అప్పుడే ఇంజన్ అంటే ఎగ్జిక్యూషన్. అప్పుడే వెంటనే యోగం యుంజన్, ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ యోగం, ద గ్రాండెస్ట్ మెర్జర్ ఆఫ్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్ బిగాన్స్ అన్నాడు. అసలు అదే మ్యాజిక్ అనమాట. యోగం ఇంజన్. సార్ అదేంటి సార్, ఇతను నా హృదయాంతరం ఏంటి, మయి ఆసక్తి లోపల ఉన్నవాడి మీద తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటేనే అయిపోయిందంటే అయిపోయింది అంతే. ఎప్పుడైతే దేహహద్దుల్ని దాటి జీవాత్మనని తెలుసుకుని జీవాత్మ తన హృదయాంతరంగంలో ఉన్న పరమాత్మని ఆవిష్కరించుకోవాలనుకుందో అప్పుడు ఇంక మెర్జర్ అయిపోయినట్టే. ఎందుకు? పరమాత్మ ఆత్మ అనునిత్యం జీవాత్మకి తన ప్రేమహస్తాన్ని, అభయహస్తాన్ని అందిస్తూనే ఉన్నారు, జ్ఞానహస్తాన్ని అందిస్తూనే ఉన్నారు. పరమాత్మ దృష్టిలో ఇద్దరు లేరు, విడిపోలేదు, ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. వేరువేరుగా ఉన్నదనుకుంటుంది ఎవరు? జీవాత్మ. అందుకని ద మూమెంట్ ఇట్ రియలైజెస్ దట్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ గాడ్ విత్ ఇన్ అండ్ దట్ ఈస్ మై ఒరిజినల్ కాన్షియస్నెస్, the one and only purpose of this life is to have a comprehensive knowledge of the mystical God within, then the miracle, the magic begins to happen. The execution of Jungian, the analogical mind, begins to happen. అంతే. జస్ట్ ఆడ అనుకుంటే ఎలా అయిపోయిందంటే
ఇన్నాళ్ళు అనుకోవాల్సింది ఆడొక్కడే, మిగతా వాళ్ళిద్దరు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళిద్దరు ఇచ్చేశారు. ఇటు పుచ్చుకునేవాడే ఇవరా బయట తిరిగి అడుక్కుంటున్నాడు. ఆడెప్పుడైతే బాహ్య ముక్కుడి నుంచి లోపల ముక్కుడు అయితే యోగం ఇంజన్ అయిపోయింది. మదాశ్రయ, ఆ దైవం పరిపూర్ణమైన దైవంగా మారిపోయాడు. నెక్స్ట్ స్టెప్ అది. సో మయ్యాసక్త మనా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ యోగం ఇంజన్, థర్డ్ ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసింది మదాశ్రయ. హీ హాస్ ఫ్లేవర్డ్ ఇంటు ఎ బ్యూటిఫుల్ డివైన్ గాడ్. అయిపోయింది అంతే. తర్వాత ఏమన్నారు? అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తర్శృణుం. హృదయాంతరంగంలో కొలువై ఉన్న అంతర్యామితో సంగమించాలన్న ఆసక్తి కలిగి ఉండాలని జీవాత్మ అనుకుంటే అది స్టూడెంట్ చేయాల్సిన పని, యాస్పిరెంట్. ఆ క్వాలిటీ నీకుంది కదా, అది నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకో. ఇప్పుడు నేను చేయాల్సింది ఇప్పుడు గురువు పార్ట్కి వచ్చేసింది. సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి గురువు చెప్తున్నారు ఏమని? అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్శృణుం. అసంశయం అంటే హృదయాంతరంగంలో కొలువై ఉన్న అంతర్యామి యొక్క సమగ్రమైన అవగాహనని చెప్పేటప్పుడు అది చాలా ప్రశాంతంగా వెళ్తున్న నీరులో పెద్ద బండరా వేస్తే ఎన్ని అలలు వస్తాయి, అన్ని అలజడులు వస్తాయి, ఎన్నో సందేహాలు వస్తాయి. నాకు తెలుసు. ఏ సందేహం కూడా మిగల్చకుండా నీ అన్ని సందేహాలు తీర్చే బాధ్యతను నేను వహిస్తున్నాను. నేను నీకు హామీ ఇస్తున్నాను, నేను చూసుకుంటా. నువ్వు అది డెవలప్ చేసుకో, మిగతా నేను చూసుకుంటా. ఓకేనా? మరి నేనేం చేయాలి? స్టూడెంట్ అర్జునుడు అడిగాడు, బావా నేనేం చేయాలి? ఏం చేయకుండా తశ్రుణు మూసుకుని విను అన్నాడు. విను చాలు. ఈడేమైనా చేయటం మొదలు పెడితే దరిద్రం. ఓకేనా? ఒక్క శ్లోకంలో ఎంత అద్భుతం అని చూడండి. మయాశక్త మనాహ. పదార్థ రూప జగత్తులో మానవుడికి ఒక పోకడు ఉంటుంది. దైవం ఎక్కడో బాహ్యంలో ఇంకెక్కడో ఉండి విశ్వాన్నంతా పరిపాలిస్తూ ఇంద్రియాలకు లేకపోతే తనకు అన్యంగా ఉన్నారేమో అని అనుకుంటుంది. ఫస్ట్ ఆ పోకడను కంట్రోల్ చేసుకుని నీ హృదయాంతరంగంలోనే అంతర్యామి ఉన్నారని గ్రహించు. అతనితో అనుసంధానం అవ్వాలన్న ఆసక్తిని పెంచుకో. అతడి యొక్క సమగ్రమైన అవగాహనలన్నీ సుసంపన్నం చేసుకోవాలన్న నేపథ్యాన్ని చేసుకో, పరినిర్మించుకో. ఆ భావన రాగానే యోగం ఇంజన్ స్టార్ట్ అవుతుంది, మదాశ్రయ అవుతుంది. ఇక మన కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ చెప్పాల్సినాడు గురువు. అసంశయం రెండు రకాలుగా అనుకోవచ్చు. నేను కంప్లీట్గా చెప్తాను, నువ్వేం డౌట్ పడద్దు అని. తర్వాత నా మీద శంకించొద్దని. సో దానికన్నా నేను ఐ విల్ టీచ్ యూ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ విత్ విచ్ యూ కెన్ క్లారిఫై ఆల్ ఆఫ్ యువర్ డౌట్స్. ఓకేనా? ఎందుకంటే చాలా భయంకరమైంది. నేను క్లారిఫై చేస్తాలే. సరే మరి నేనేం చేయాలంటే నువ్వు మూసుకుని ఉంటే చాలు. నువ్వు ఏం చేస్తేనే చచ్చిపోతాను నేను. అది మొదటి శ్లోకం. ఓకేనా? రైట్. ఏడవ అధ్యాయం 2వ శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. భావం: నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియూ మిగులదు. ఇంతకుముందు శ్లోకంలో ఎక్కడ పొరపాటు పడ్డారు మిగతా వాళ్ళందరూ? మై అంటే శ్రీకృష్ణుడు అనుకున్నారు. ఆ మయ్యిని నెమ్మదిగా ముందుగా ఆ గాని పెట్టి అమ్మాయితో సంగమించు, మిగతాది నేను చూసుకుంటా. ఆ అమ్మాయితో సంగమించాలన్న ఆసక్తి కలిగి ఉండు, ఆ అమ్మాయి మాట్లాడాలన్న ఆసక్తి కలిగి ఉండు. అరే
అని ఇటు పెట్టేస్తారు. ఎక్కడ కావాలంటే అక్కడ మయ్యి అమ్మాయి. మామూలు వాళ్ళు కాదు కదా, నిష్ణాతులు కదా. సో ఇంతకు ముందు మీరెవరికి టీచ్ చేయొద్దు, కానీ కనీసం ఎప్పుడైనా మీరు చేయగలిసింది ఏమన్నా ఉంటే మీ గురువు పట్ల పిల్లలకి గౌరవం వచ్చేటట్లుగా బిహేవ్ చేయగలిగితే, కొన్నాళ్ళకి కాలగర్భంలో మీరు చనిపోతారు, నేను చనిపోతాను. ఆ పిల్లవాళ్ళు కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్ళకు 30-40 ఇయర్స్ వచ్చిన తర్వాత, ఏదో చిన్నప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళేదంట, అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళేదంట, నా గురువు చాలా మంచోడని చెప్పింది, చాలా విలువైనడని చెప్పింది, ఆడేదో గ్రంథాలు కూడా రాశాడని చెప్పింది అన్నప్పుడు మీకు గురువు మీద ఉన్న గౌరవం వలన వాళ్ళు ఎప్పుడో అప్పుడు నేను రాసిన గ్రంథం ముట్టుకుంటే చాలు, నేను చూసుకుంటాను. అది యాజ్ సింపుల్ యాజ్ సచ్. సెకండ్ శ్లోకాలో ఆయన నియతి చూడండి సార్. ఆయనకి ఇవ్వబడింది ఒక అరగంట టైము. ఎంత ఒక లీనియర్గా ఫాలో అయ్యారు చూడండి. సో ఫస్ట్ ఆడికి చెప్పాడు, నేను చెప్తారా అన్నారు. నెక్స్ట్ శ్లోకంకి వచ్చేటప్పుడు జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వచ్చామ్య శేషత. ఆయన క్లియర్గా చెప్తున్నారు, జ్ఞానం విజ్ఞాన సహితముగా ప్రబోధిస్తా. ఆత్మ ఉన్నది జ్ఞానం, విజ్ఞాన సహితంగా. ఆత్మ ఉన్నదని నీకు చెప్పడం జ్ఞానం, నచ్చ చెప్పడం విజ్ఞానం, దాని వెనకున్న శాస్త్రీయతను నీకు చెప్పి కన్విన్స్ చేయటం విజ్ఞానం. ఏంటయా నువ్వు దేహం ఉందనుకుంటున్నావు, దేహం బాగుంది, పెరుగుతోంది, తిరుగుతోంది, ఆత్మ కనిపించట్లేదు కాబట్టి లేదనుకుంటున్నావు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ దేహంలో నువ్వు చూస్తున్నావు అన్నీ ఉన్నాయి, కానీ దేహం కదలట్లా. అంటే అంతకుముందు నీకేమర్థం అవ్వాలి? అంతకుముందు నీ కళ్ళతో చూడండి ఏదో ఉన్నది, అంతకుముందు నీ కళ్ళతో చూడండి ఏదో ఉన్నది, ఇప్పుడు నువ్వు కళ్ళతో చూడండి ఏదో ఉందే, అది లేదు. కాబట్టి అదే ఆత్మ అయి ఉంటుంది. ఆత్మ ఉండటం యథార్థమే. చెప్పటం జ్ఞానం, నచ్చ చెప్పటం విజ్ఞాన సహితంగా ప్రబోధించటం, దాని వెనకున్న శాస్త్రీయతని చెప్పడం దొరుకుతుంది. కృష్ణుడు ఎంత ప్రేమో చూడండి. నేను నీకు అసలు ఆ గురువుకి శిష్యుడి మీద ఉండే ప్రేమ అంటే, శిష్యుడు ఎన్ని పోట్లు పొడిచి చంపినా సరే ఆడలా ఎందుకు చంపుతున్నాడో ఈయన తెలుసు. ఆడు ఎందుకు చంపుతున్నాడో ఈయన తెలుసు కాబట్టి ఆడి మీద జాలే ఉంటుంది. ఎంత కరుణ చూడండి అతనికి. నాయనా నేను నీకు ఏ సందేహాలు లేకుండా చెప్తానని చెప్పి మళ్ళీ అంటున్నాడు, నేను నీకు ఆ జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా తెలియచెప్తాను. జ్ఞానం అంటే చెప్పటం, విజ్ఞాన సహితం అంటే నచ్చ చెప్పటం, దాని వెనకున్న శాస్త్రీయతని, శాస్త్రీయ దృక్పథాన్ని చెప్పటం. ఏమంటారు? జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం. సో నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. మరి ఇక్కడ తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదనప్పుడు కృష్ణుడితో కలవటం కాదని అర్థం అవ్వాలిగా. సో ఉన్న సారమే చెప్తున్నా. దీనిని ఎరింగిన పిమ్మట, ఇది సూపర్ వాక్యం. ఏమన్నారు? దీనిని ఎరింగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకోవాల్సినది ఏదీ లేదు. అబ్బబ్బబ్బ, 2 శ్లోకాలు, 2 శ్లోకాలు. అబ్బా, జ్ఞానం అర్థమవుతున్న కొద్దీ కృష్ణుడి మీద ప్రేమ, గౌరవం, వాత్సల్యం. ఆయన వేలుతో కొండెత్తాడు, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పోటీ చేశాడు, చిన్నపిల్లల బట్టలు ఎత్తుకెళ్ళారు. ఈ దరిద్రమే కదా మనకు చెప్పింది. అవన్నీ తొలగిపోయి అసలు ఎంత టీచర్ సార్, ఎలాంటి గురువు సార్ ఆయన. సో 2వ శ్లోకం ఏం చెప్పారు? నాయన నీకు ఇక్కడ జ్ఞానం గారు ఎందుకు వచ్చారు? ఒక్కసారి నా మొర ఆలకించరా? నిజంగా అండి, నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇవాళ కొంచెం హాయిగా మాట్లాడుకుందాం. డబ్బు బాగా ఉండటం అంటే సార్, జ్ఞానానికి సమయం కేటాయించగలగటం సార్.
నిజంగా. అత్త బాగుండటం అంటే బాగుండటం కాదక్క, బాగుండటం అత్తలాగా టింగ్ ఉండటం కాదు. జ్ఞాన సముపార్జనకి గురువు వస్తే, శ్రీరాముడు చెప్తున్నారు, కొన్ని వేల సంవత్సరాలు నిరీక్షించిన గురువు మీకు అందుబాటులోకి వస్తే, ఆ గురువుకి మీరు అందుబాటులోకి కావాల్సిన సమయం ఇవ్వలేకపోవటం కన్నా పేదరికం ఇంకోటి లేదు. అలా అని ఒకతను ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, ఇప్పటికీ నేను ఆల్రెడీ జాబ్ మీరు చెప్తున్నప్పుడే నేను రిజైన్ చేసేసానండి, వస్తా నీ వెనుక, అలా ఏం చేయక్కల్లా, ఆ ప్రియారిటీ మీరు ఇస్తే మిగతాది నేను చూసుకుంటా, మీరేం రావక్కల్లా. గురువు అనే మ్యాజిక్ అదే కదా సార్. గురువు అన్నీ వదిలేస్తాడు, శిష్యుడిని వదలమని గురువు చెప్పడు. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఒకళ్ళు డబ్బు సంపాదిస్తారు, ఇంకోళ్ళు వండుతారు, ఇంకోళ్ళు ఇంటిని ప్రొటెక్ట్ చేస్తారు. అలా మన కుటుంబంలో నేను చూసుకున్నా, నేనున్నా కదా, ఆ ప్రియారిటీ మీకు ఉంటే చాలు, మిగతా నేను చూసుకుంటా. ఓకేనా? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్, without giving reverence and respect to the grand scholarly being, the magical being, the grandest enlightened being called Lord Sri Krishna, the master teacher, you cannot learn a single bit of knowledge. First of all, stand up and give reverence, utmost respect to the Lord Sri Krishna, the beautiful master teacher. ఒక గురువు దగ్గర జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకున్నప్పుడు మూల విధేయత, ఆ జ్ఞానం అందించిన గురువుకి, ఆ జ్ఞానాన్ని దర్శించిన గురువుకి, తన దర్శనాన్ని మీకు ప్రసాదించిన గురువుకి, ఆ గురువు పట్ల సమర్పణాభావం, ఆ గురువు పట్ల కృతజ్ఞతాభావం లేకుండా ఆ మనుగడ సాగదు, ఆ ఆచార్యుల సంగమం సాగదు. అందుకని ఇంతటి సత్య సంపదని సరళంగా, సులభతరంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక నియతిని పాటిస్తూ, ఒక శాస్త్రీయ దృక్పథంతో యావత్ మానవ సంతతికి బహూకరించిన ఆ ప్రేమమూర్తికి, ఆ ప్రజ్ఞకి ప్రమాణభూతంగా భాసిల్లుతున్న భాగవతాగ్రగణ్యుడికి శిరస్సు వంచి రామసుతుడి వ్యాసాశ్రమంలో వేద విద్యాలయంలో ప్రతి సాధకుడు ఆచార్యులైన శ్రీకృష్ణుడికి ప్రణతి తతుల్ని హృదయంగా సమర్పించుకుందాం, కృతజ్ఞతా తతుల్ని తెలియజేసుకుందాం జయధ్వానాల ద్వారా. సో రెండో శ్లోకంలో మరి ఫస్ట్లోనేమో మయాసక్త మనాహ అన్నారు. అరే లోపలున్న అంతర్యామితో సంగమించాలన్న ఆసక్తి కలిగి ఉండరా అన్నాడు. తర్వాత ఏమన్నారు, సందేహపడద్దురా, ఎలా కలవాలో నేను చెప్తా అన్నారు. ఉన్నట్టుండి జ్ఞానం గారు ఎందుకు వచ్చారు సార్ అంటే, కేవలం జ్ఞానము ద్వారానే మైతో సంగమించటం సాధ్యమవుతుంది. ఎలా? కేవలం జ్ఞానంతోనే కాదు, సవిజ్ఞాన సహితమైన జ్ఞానంతో సంగమం సాధ్యమవుతుంది. క్యారెక్టర్స్ వచ్చేసినాయా? స్టూడెంట్కి కావాల్సిందేంటి? లోపల అంతర్యామితో కలవాలన్న ఆసక్తి. ఎవరు కలపగలుగుతారు? గురువు కలపగలుగుతారు. గురువు ఎలాంటి గురువు అయి ఉండాలి? కాంప్రహెన్సివ్ నాలెడ్జ్, సమగ్రమైన అవగాహనలు ఇవ్వగలిగే గురువు కావాలి. సో గురువు నీ స్వయంతో నిన్ను ఎలా సంగమిస్తాడు, ఎలా సంగమింపేటట్టు చేస్తాడు? విజ్ఞాన సహిత జ్ఞానంతో, ఆ స్వర్ణ సేతువుతో వీళ్ళిద్దరిని కలిపేస్తాడండి గురువు. The magic knowledge, the wisdom, the gold, Swarna Setu. Am I clear? తర్వాత ఇంకేమంటున్నారు? ఈ జ్ఞానం తెలిస్తే ఇక ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏమి
చెప్పే కదా, ఏ గురువైన జ్ఞానం యొక్క మ్యాజికల్ పర్ఫార్మెన్స్ చెప్పకుండా జ్ఞానం చెప్పరు. అప్పుడే శ్రద్ధ కలుగుతుంది సాధకుడికి. సో సాధకుడిలో శ్రద్ధా పుష్పాలు వికసింప చేయడానికి గురువుగారు ఏం చేశారు? సత్యం చెప్పారు. ఏం చెప్పారు? ఇది తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, అది శ్రీకృష్ణుడితో సంగమించడం అయితే నువ్వింకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదేంటి? కాదు. ఎందుకు ఇది యథార్థమే అని మీకు అర్థమైపోతుందంటే 5-6 శ్లోకాల్లో కానీ 4-5 శ్లోకాల్లో కానీ ఏం చెప్పాడు? ఈ మయి యొక్క సహజత్వం నుండే పంచభూతాలు పుట్టుకొచ్చాయి. మయి అంటే అంతర్యామి. అంతర్యామి అంటే నీ నుంచే పంచభూతాలు పుట్టుకొచ్చాయి. నీ నుంచే పంచభూతాలని పంచభూతాలుగా గుర్తించగలిగే పరికరాలు కూడా, మనస్సు, బుద్ధి, అహంకారం అనే పరికరాలు కూడా నీ నుంచే పుట్టుకొచ్చాయి. అసలు ఆ పంచభూతాల్లో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నది న్యూక్లియస్ పార్ట్ కూడా మళ్ళీ నువ్వే. నీ నుంచే సర్వభూతాలు పుట్టుకొచ్చాయి. అసలు నీ నుంచే తమోసత్వ రజోగుణాలు కూడా పుట్టుకొచ్చాయి. అసలు నీ నుంచి పుట్టుకురానిది విశ్వంలో ఏమీ లేదు. కించిత్ న అస్తి, ఇంత కూడా లేదు. ఇది తెలిస్తే ఇంకా జగత్తులు తెలుసుకోవాల్సిందేంటి? ఒకవేళ దీన్ని రీప్లేస్ చేసి కృష్ణుని పెడితే కృష్ణుడిలోంచి అన్నీ వస్తే ఏంటి, అన్నీ రాకపోతే నీకేంటి? సో ఈ వాక్యం ఇప్పుడు అర్థమైందా? నేను ఉపదేశించబోయే ఈ సత్యం నీకు అవగతమైతే ఈ జగత్తులో నువ్వు ఇంక తెలుసుకోవాల్సిందేం లేదు. సో మయ్యాసక్త మనాహ, నీ హృదయాంతరంగంలో కొలువైన ఆత్మతో అనుసంధానం అవ్వమని అక్కడ చెప్పి, నేను చెప్తానని చెప్పి, సందేహాలు లేకుండా చెప్తానని చెప్పి, ఈయన దగ్గర ఏం మ్యాజిక్ ఉందంటే విజ్ఞాన సహితంగా జ్ఞానము చెప్తారంట. ఏమవుతుంది అది తెలుసుకుంటే? ఇంకా తెలుసుకుంటే టైప్ రైటింగ్ నేర్చుకోవడం, టక్కేసుకోవడం నేర్చుకోవడం, చచ్చిపోయినప్పుడు ఏమేమి అనుకోవాలి నేర్చుకోవడం. ఎందుకంటే ఇక నీకు ఈ జగత్తుతో సంబంధము పూర్తి స్థాయిలో అధిగమించేస్తావు. ఎందుకలా తర్వాత చెప్పారు. నీ నుంచే పంచభూతాలు వచ్చాయి, నీ నుంచే సకల జీవరాశులు వచ్చాయి, నీ నుంచే తమోసత్వర జగుణాలు వచ్చాయి, అన్నీ నీ నుంచే వచ్చాయని చెప్తే అసలు నీ నుంచి రాందంటూ విశ్వంలో లేదయా అన్నాడు. ఇంకా అంతకన్నా అల్టిమేట్ నాలెడ్జ్ ఏముంది? అది తెలుసుకున్న తర్వాత ఇంక తెలుసుకోవాల్సింది మిగిలేదేముంది? ఇలా 2 మహిమాన్వితమైన అద్భుతమైన సత్యాలను తెలుసుకోవటంలో మనం కృతార్థులమయ్యాం.